బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అవధానం చేసేటప్పుడు ఇంకా రసవత్తరంగా ఇంకా ముందుకు సాగడానికి కొంతమంది చలోక్తులు అవి కూడా అవి ఉంటాయి. దాన్నే రసప్రసంగము అధిక ప్రసంగము అని కూడా అంటుంటారు. దాన్ని అవి కూడా అలా అడుగుతారు. నా అవధానాల్లో అటువంటివి చాలా ప్రసిద్ధములైనవి, అవి అతి సామాన్యము. ఇప్పుడు అందరూ వాడేటట్లుగా ఎప్పుడో 30 ఏళ్ళ ఎప్పుడైతే 52 ఏళ్ల ప్రస్థానమో 40 ఏళ్లలో వచ్చినవన్నీ మళ్ళీ ఇప్పుడు అవే వస్తూ ఉంటాయి కొత్తగా. దోశని దోశ అని ఎందుకన్నారండి అన్నాడు. అంటే దోశ అని ఎందుకంటాడు, దాన్ని ఇడ్లీ అని అనకూడదు. అంటే ఒకసారి ఇటు వేసినప్పుడు సై అంటుంది కదా నాయన, మళ్ళీ ఇటు వేసినప్పుడు సై అంటుంది, అందువల్ల దోసై అది అని అనుకోండి. కాసేపు ఆనందం కలుగుతుంది. ఒక చాలా సారస్వత విషయం జరుగుతూ ఉంటుంది అవధానంలో. అంత సారస్వతంలో కొంచెం వాడికి మధ్యలో హాస్యము పుట్టించేది కూడా కొంచెము ఆ గంభీర సారస్వత స్థితిని కొంచెం తేలికపరిచేది ఉంటుంది మధ్య మధ్యలో. అలా ఇది ఏమండి మీ గురువు కొమ్ములు వచ్చినాయా అంటుంటారు. మామూలుగా అందరూ అవధాన రంగంలో, నేను అధ్యాపకుణ్ణి, సంస్కృతాధ్యాపకుడుగా ఉన్నాను నేను ఒక జూనియర్ కళాశాలలో. సహజంగా అధ్యాపకులు ఉంటారు. ఆయన విశ్వవిద్యాలయంలో ఆచార్య పురుషుడు కానీ అంటే ఆయన అధ్యాపకుడే కదా. ఇలా అధ్యాపకుడు, మీ గురువు అంటే అధ్యాపకుడే కదా. ఈ గురువు కొమ్ములు రావడం ఏమిటి అసలు? గురువు కొమ్ములు ఎట్లా వస్తాయి? వస్తే మనిషి ఎట్లా అవుతాడు? కొమ్ములు పశులక్షణము కదా. అంటే అవును నాయన నిజమే, మీ గురువుకి ఏమన్నా కొమ్ములు వచ్చాయా గురువు గారి? గురువు కొమ్ములు వచ్చినాయా అంటుంటారు. అలా అంటే మీరు కొమ్ములు ఉండాలి, నాకు కొమ్ములు ఉండాలి అని అంటే ఉన్నాయి నాయన, 2 కాదు 3 కొమ్ములు ఉన్నాయి. గా రాసి కొమ్ము ఇవ్వాలి, రా రాసి కొమ్ము ఇవ్వాలి, వా రాసి కొమ్మించాలి, అప్పుడే గురువు అవుతాడు. 3 కొమ్ములు ఉన్నాయి అన్న. వావ్. ఇట్లా ఈ చమత్కారాలు చాలా ప్రసిద్ధములైపోయాయి. ఇప్పుడు ఎవరు చెప్పారో మూలము అర్థం కానంత ప్రసిద్ధిలోకి వెళ్ళిపోయాయి అవి. అందువల్ల ఇది దాంట్లో అవధానములో ఇది కూడా ఒక అంశము. ఇవి చాలవు అని మీ ప్రశ్నకు నా పాట అని ప్రవేశపెట్టా నేను. నువ్వు అడిగితే నేను పాడటం, నువ్వు ఏ పద్యం చెప్పటం సరే, పాట కూడా చెప్తాను అని పెట్టాను. అలాగే అలా అడిగితే నక్సలైట్ మీద ఒక వాళ్ళని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ ఒక పాట పాడండి అన్నారు. రాయివిగాదు తమ్ముడు నువ్వు రాజువు, మారితే ఈ దేశానికే రాజువు అని పాడాను. చాలా అద్భుతమైన పాట, జనంలో చాలా ప్రసిద్ధి. ఆ రోజు అన్నలను చాలా మార్చింది ఈ పాట అని పేరు. అవన్నీ నిజాలేమో మనకు తెలియదు, ఆ జనంలోకి మనకు వెళ్ళే అవకాశం లేదు. కానీ ఈ పాట వెళ్ళింది ఆనాడు. అలా చాలామంది అధికారులు వాళ్ళు చెప్పారు, ఇది చాలా ప్రభావవంతమైన పాట గురువుగారు, మీరు సభలో పాడింది అన్నారు. ఆశువుగా అమ్మవారు ప్రసాదించింది రవీంద్ర భారతిలో. అట్లా పాట, దానిలో ఇంకా కొంచెం ఒక మెట్టు పైకెళ్ళి స్వరపది అని ఒకటి పెట్టాను. స్వరపది బాలమురళీకృష్ణ వంటి మహావిద్వాంసులు, నూకల చినసత్యనారాయణ గారు, నిన్న మొన్న నేను విజయవాడలో చేస్తే మల్లాది సూరిబాబు వంటి గొప్ప మహాగాయకులు అందరూ పాల్గొన్నారు అందులో. ఏమిటి, వాళ్ళు ఒక స్వరం పాడతారు, ఆ స్వరానుగుణముగా నేను పాట పాడాలి. అది ఒక అద్భుతమైన ప్రక్రియ. నూకల చినసత్యనారాయణ గారు ఒకనాడు అడిగారు, దా గా లేని రాగములో భారతమాతను వర్ణించండి అని అడిగాడు. దా గా లేనిది ఏమిటంటే మధ్యమావతి రాగములో దా గా 2 స్వరాలు ఉండవు. ఇది అవధానికి తెలియాలి. దగా లేని రాగములో మా అమ్మవారిని భారతమాతను వర్ణించండి అన్నారు. దీనికి ప్రాణస్వరం ఏమిటి? రిపమ, అది రిపమ ప్రాణస్వరం. జయము జయము భారతావని, జయము జయము భారతావని, రిపమ గంగానుపమ పదధుని అని చెప్పాను ఆశువుగా పాట. జయము జయము భారతావని, రిపమ గంగానుపమ పదధుని, అమృతమని నిన్ను కొలువని, ఆత్మలో నిన్ను పిలువని, అమృతమని నిన్ను కొలువని, ఆత్మలో నిన్ను పిలువని, జయము జయము భారతావని, రిపమ గంగానుపమ పదధుని,
అది మధ్యమావతి రాగం. అయితే ఈ సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి సంగీతం పైన కూడా మంచి పట్టు ఉండాలంటారు. వస్తే దాని సౌందర్యం అనన్య సామాన్యం. మీరు సంగీతాన్ని కూడా అభ్యాసం నేను చేసినట్టున్నారు కదా? అభ్యాసం ఏం చేయలేదు కానీ ఆమె ఇచ్చింది అనుగ్రహం అంతే. గురుగారు మీరు డాక్టరేట్ చేశారు కదండి, పిహెచ్డి ఏ సబ్జెక్ట్ లో చేశారు? నేను కాళిదాస కావ్యేషు ధర్మస్య స్వరూప అని సంస్కృతంలో నేను చేశానమ్మా. తిరుపతి విశ్వవిద్యాలయంలో కాళిదాస కావ్యములలోని ధర్మస్వరూపము అనేది నా విషయం. దాని మీద నేను చేశాను. పిహెచ్డి అంశం యొక్క సారాంశము ధర్మము యొక్క ప్రతిపాదన. ఒక కావ్యమునకు పరమార్థం ఏమిటి అంటే ధర్మమును బోధించటమే. ఆ ధర్మం అంటే యద్రూపము, అది ఎలా ఉంటుంది, అది దాని యొక్క మూల స్వరూపమేమి, అది కావ్యాలలో ఎలా ఉంది, కాళిదాసు కావ్యములో ఎట్లా ఉంది, వాల్మీకిలో ఎట్లా ఉంది, వ్యాసుడిలో ఎట్లా ఉంది, కాళిదాసులో ఎట్లా ఉంది, ఇది దాని యొక్క వివేచన స్వరూపం. పద్మశ్రీ అందుకున్నారు, చాలా సంతోషం. భవిష్యత్ తరాల వారికి మీరు ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తున్నారు? నేను చెప్తున్నాను తల్లి, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమెప్పుడు. ఈ పద్యశ్రీ అవధానము నాకు ఎప్పుడు ఉంది, నిన్న ఉంది, నేడు ఉంది, రేపు ఉంది. పద్మశ్రీ ఇప్పుడు వరించింది, కానీ నిన్న నేడు రేపు నా ధర్మం అయితే పద్యశ్రీ అవధానం. పద్యమును జనాలకి పిల్లలకు అందించటము, ఇంకా ఇంకా పద్యాన్ని పిల్లలకు దగ్గర చేయడము, మన భారతీయ మహోత్తమమైన కళ విద్య అయినటువంటి ఈ అవధానమును పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించటము, ఇది నా గురుతరమైన బాధ్యత. మీరు అన్నట్లు బాధ్యత మూడింతలు పెరిగింది. పద్మశ్రీ మూడింతలు బాధ్యత పెరిగింది నాకు. For more videos like this, subscribe Big TV channel.